తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనుకబాటుకు కారణమెవరు? అపరచానికుడు కేసీఆర్ గురి ఎలా తప్పింది? కాళేశ్వరమే కొంపముంచిందా? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క నియోజకవర్గంలో అంచనాలకు మించి మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. అయితే ఇన్నాళ్ళు తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్న కేసీఆర్కు ఇప్పుడు తెలంగాణ ప్రజలు షాక్ ఇస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీఆర్ఎస్ను ప్రజలు ఇప్పటికే 2 సార్లు గెలిపించారు. సరికొత్త విధానాలతో అబ్బురపరిచే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని చెబుతున్నా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీని వెనక్కి లాగుతున్నట్టు కనిపిస్తోంది. అనేక చోట్ల సిట్టింగులకి మళ్లీ టిక్కెట్లు ఇవ్వడం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం, అమలు చేస్తున్న పథకాలలో అవకతవకల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణకు మణిహారం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏకంగా గోదావరిని మళ్లించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి సరిగ్గా ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటు కూడా కీలకమైన వైఫల్యంగా కళ్ల ముందు నిలిచింది. కాగా ఈ పరిణామాలే బీఆర్ఎస్ కుదేలవ్వడానికి కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.